భిక్ష ఎవరు పెడుతున్నారు ప్రతి ఒక్క అంటే ఒక మాలాలకి మాధవులకి దేవుడా, అందరికీ దేవుడే. ఆ, భారతదేశానికి మొత్తానికి దేవుడే అని పెడుతున్నాడు. అందరికీ దేవుడే ఫాదర్ అంటే. కానీ ఆయన పుట్టింది వెనకబడిన వర్గాల్లోనేగా. ఆయన పుట్టింది కమ్మలకి, రెడ్డిలకి, బ్రాహ్మణ్స్కి దేవుడు అందరికీ రాశాడు ఆయన రాజ్యాంగము. వీళ్ళకి మాత్రమే దేవుడు ఎందుకు అవుతాడు అని అదే కృష్ణ గారి సినిమాలో, ప్రజారాజ్యం అనే సినిమాలో కృష్ణ గారికి రాశారు డైలాగ్. అది పెడుతున్నారు ఫోన్లో. అది పెడుతున్నారు. అంటే మాలావాది వాళ్ళకి మరి దేవుడు ఎందుకంటే ఆయన పుట్టింది వెనకబడిన వర్గాల్లోనే. ఆయన ఆయన పెరిగిన కష్టాలు కానీ, ఆయన అవమానాలు పడ్డాది కానీ, దానివల్ల ఆయన చదువుకున్నాడు బాగా. ఆయన పడిన కష్టాల వల్ల, ఆయన పడిన బాధల వల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన అవమానాన్ని ఎదుర్కొని, ఇతర దేశాల్లోనూ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. చదువుకునే టైంలో తను చదువుకున్న టైంలో కూడా తన సొంత గ్రామంలో కానీ, తన పుట్టిన ఊర్లో కానీ, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కానీ ఆయన పడిన బాధలు, అవమానాలను బట్టి ఆయన బాగా చదువుకున్నాడు. ఎందుకంటే నేను అయినా కానీ చదువుకొని ఇంకా అవమానించే తత్వాన్ని, తక్కువ కులాలను అవమానించే తత్వాన్ని కానీ, ఈ బానిసత్వాన్ని కానీ, నా జాతిని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో, నా జాతి కోసం నేను చదువుకోవాలి, ఆయన కుటుంబం కోసమో లేకపోతే ఉద్యోగం చేయడం కోసమో చదువుకోవాలి. ఆయన పడిన అవమానాలు ఆయన జాతి మేలుకొల్పుకోవటం కోసం చదువుకున్నాడంట. కష్టపడి చదివిందే. గాంధీజీ ఉన్న టైంలో ఆయన కన్నా ఇప్పుడు గాంధీజీ కానీ ఆయన ఉన్న టైంలో గాంధీజీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉన్నా కూడా ఆయన్ని రానివ్వలేదు. వాళ్ళే ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన టైంలో ఆయన కూడా గాంధీజీతో మాట్లాడటం కానీ అట్లా జరిగింది. వాళ్ళతో పాల్గొని వాళ్ళని గాంధీజీ జైలుకి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళి ఆయన గాంధీజీతో మాట్లాడటం కానీ కొన్ని విషయాలు జరిగినాయి ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు అంబేద్కర్ గారిని ఎక్కువగా పాల్గొనేటట్టు చేయలే. వాళ్ళు ఉద్యమాలు చేశారు, వాళ్ళు దేశం కోసం పోరాటం అలా చేశారు. కానీ చివరికి ఏమైంది, వాళ్ళు పోరాటం చేసి అట్లా చేసి కాంగ్రెస్ అనేది నిలబడినప్పుడు, కాంగ్రెస్ అనేది ఎన్నికల్లో ఫస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది గెలిచినప్పుడు వాళ్ళకి ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ఏ విధంగా మనము ఆ ప్రజల్ని పరిపాలించాలి అనేది వాళ్ళకి ఐడియా లేదనమాట. ఎవరికి లేదు. వాళ్ళు ఏమాత్రం ఉద్యమాలు చేశారో లేదు. ఉద్యమాలు మాత్రమే చేశారు, పోరాటాలు చేశారు కానీ వాళ్ళకి తెలియదు. అప్పుడు అంబేద్కర్ గారిని తీసుకొచ్చారంట. ఇప్పుడు అంబేద్కర్ గారిని పిలిచి రాజ్యాంగం రాయమంటే రాశారంట. ఇప్పుడు అంబేద్కర్ గారు అప్పటికి చదువుకొని ఉన్నారు కదా బాగా. అప్పుడు అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే ఇప్పుడు అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం. అందువల్ల అన్ని కులాల గురించి రాశారు. ఎందుకు? దేశ ప్రజలందరి గురించి రాయాలి కదా. దేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా రాయాలి కాబట్టి రాశారన్నమాట. తెలియకపోతే అది గూగుల్లో కొట్టడం తెలిసింది. దేశ ప్రజలందరి గురించి రాయాలి కాబట్టి రాశారు. కానీ ఎంత దేశ ప్రజల కోసం రాసిన ఉద్దేశం అందరు ప్రజలు ఒకే విధంగా బ్రతకాలన్నా, ఎవరు స్వతంత్రంగా బ్రతకాలన్నా, ఎవరు
ఇష్టం వచ్చిన వృత్తిని వాళ్ళు ఎంచుకొని బ్రతకాలన్నా కొన్ని హద్దులు ఉండాలి. ఆయన రాసిన దాన్ని బట్టి రాజ్యాంగంలో అలా హద్దులు అనేవి ఏర్పడి ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం వచ్చిందనమాట. లేకపోతే బానిసత్వమే ఉండేది.